ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా రోజులు చెప్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు, సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు హిడ్మా ఛత్తీస్గఢ్ లో లేడు, బార్డర్ దాటి తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు అని. అయితే వాళ్ళ దృష్టి తెలంగాణ మీద ఉంటే ఏటు నాగారము అటు మహాదేవ్పూర్ ఫారెస్ట్ లో ఉన్నాడేమో అని. బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కూడా ఇన్ఫార్మర్ నెట్వర్క్ బాగుంది. మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ మన గోదావరి ఒడ్డునే రంపచోడవరం ఆ ప్రాంతం అంతా కూడా అది ఛత్తీస్గఢ్ కు ఒరిస్సాకు ఆనుకొని ఉండే ప్రాంతం. అవును, అక్కడే జరిగిన ఎన్కౌంటర్ లోనే హిడ్మాతో పాటు వాళ్ళ భార్య ఇంకొక 2-3 ఆరుగురు మొత్తం చనిపోయారు. ఆరుగురులో వాళ్ళిద్దరు కాక ఇంకో 4 ఉన్నారు. సో అయితే ఇది పీపుల్స్ వరకు ఇంకా తిరుగులేని దెబ్బ అని అనొచ్చు. ఎందుకంటే ఇంకా ఆశన్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో హిడ్మా మీద వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా హిడ్మా ఒక్కడే ఈ పీపుల్స్ వన్ మావోయిస్టులను కాపాడగలుగుతాడు. ఎందుకంటే కొత్త ప్రాంతాలకు పోయి అడవులు చాలా ఉంటాయి భారతదేశంలో. ఇంకొక అటవీ ప్రాంతానికి పోయి అక్కడ ఏంటంటే కంప్లీట్ పీస్ఫుల్ జోన్ అది. మారేడుమల్లి ఏరియాలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా నక్సలైట్లు సంచరిస్తున్నట్టు ఎక్కడ లేదు. సో అక్కడైతే సేఫ్ జోన్ అని అనుకున్నారు. ఆ ఏరియా వాళ్ళకి ఎవరికో సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆధారంతోనే అక్కడ పోయారు. ఆయన బహుశా ప్రయాణం చేస్తుండొచ్చు, ఏవో బిగిన పోతున్నాడో ఏమో. సో ఆ పోయే దారిలో చంపేసి ఉంటారు.